గాయ్స్ ఈ వీడియోలో మీరు సరైన నిద్ర లేకపోతే ఏమవుతుంది, తగినన్ని నీళ్లు తాగకపోతే ఏమవుతుంది, నవ్వడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, ఇంకా మన సెలవు ఎంత పవర్ఫుల్లో తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. గాయ్స్ సరైన నిద్ర లేకపోతే మన శరీరం మరియు మనసు రెండు కూడా సీరియస్ గా ఎఫెక్ట్ అవుతాయి. ముందుగా రోజంతా టైర్డ్నెస్ మరియు వీక్నెస్ ఉంటుంది. సింపుల్ పని కూడా కష్టంగా అనిపిస్తుంది. నిద్ర సరిగ్గా లేకుంటే బ్రెయిన్ రెస్ట్ పొందదు. కాబట్టి కాన్సన్ట్రేషన్ మరియు ఫోకస్ చాలా తగ్గిపోతాయి. మనం ఎమోషనల్ గా కూడా అన్స్టేబుల్ అవుతాం. మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్, స్ట్రెస్ ఎక్కువ అవుతాయి. చిన్న విషయాలకు కూడా కోపం వస్తుంది. లాంగ్ టర్మ్ లో చూస్తే బాడీ ఇమ్యూనిటీ వీక్ అయ్యి జలుబు, ఫీవర్ లాంటివి త్వరగా వస్తాయి. నిద్ర టైంలో బాడీ రిపేర్ జరుగుతుంది. అది జరగకపోతే హెల్త్ స్లోగా డ్యామేజ్ అవుతుంది. ఇంకా మెమొరీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంతేకాదు హార్మోన్స్ ఇన్బాలెన్స్ వల్ల వెయిట్ కూడా పెరుగుతారు. కాబట్టి రోజుకి 7 నుంచి 8 గంటలు క్వాలిటీ నిద్ర చాలా అవసరం. మంచి నిద్ర అంటే హెల్తీ లైఫ్ కి స్ట్రాంగ్ బేస్ లాంటిది. మన బాడీలో ప్రతి సిస్టమ్ స్మూత్ గా పని చేయడానికి నీళ్లు చాలా ఇంపార్టెంట్. మన బాడీలో 60% కన్నా ఎక్కువ భాగం నీళ్లతో ఉండడం వల్ల డైలీ సరిపోయేంత నీళ్లు తాగకపోతే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ముందుగా డీహైడ్రేషన్ అవుతుంది. అంటే బాడీలో ఫ్లూయిడ్స్ తగ్గిపోయి మౌత్ డ్రై అవ్వడం, హెడేక్, డీజినెస్ లాంటి సమస్యలు వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది. దానివల్ల సెల్స్ కి ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ సరిగ్గా రీచ్ అవ్వకపోవడంతో టైర్డ్నెస్, వీక్నెస్ ఎక్కువ అవుతాయి. బ్రెయిన్ కి ప్రాపర్ హైడ్రేషన్ లేకపోతే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, మెమొరీ వీక్ అవుతుంది, ఇరిటేషన్ మరియు స్ట్రెస్ పెరిగిపోతాయి. ఇంతేకాదు కిడ్నీస్ మన బాడీలో ఉన్న వేస్ట్ ని ఫిల్టర్ చేసి బయటకు పంపుతాయి. కానీ నీళ్లు తక్కువ అయితే ఈ ప్రాసెస్ స్లో అయ్యి మలినాలు బాడీలో పేరుకుపోయి స్టోన్స్ లాగా ఏర్పడతాయి. ఇంతేకాదు డైజెషన్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కిన్ కూడా డ్రైగా, డల్ గా మారిపోతుంది. నేచురల్ గ్లో తగ్గిపోతుంది. బాడీ టెంపరేచర్ కంట్రోల్ కూడా డిస్టర్బ్ అయ్యి ఓవర్ హీట్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో నీళ్లు సరిగా తాగకపోతే ఇమ్యూనిటీ పవర్ వీక్ అవుతుంది. దానివల్ల డిసీజెస్ ఈజీగా అటాక్ చేస్తాయి. అందుకే డైలీ 2 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగితే ఇవన్నీ సమస్యలు ఉండవు. సెలైవా మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది మౌత్ లో ఉన్న సెలైవరీ గ్లాండ్స్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. సెలైవాలో వాటర్, ఎంజైమ్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్స్ ఉంటాయి. ముఖ్యంగా అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మౌత్ లోనే ఫుడ్ ను డైజెస్ట్ స్టార్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ స్టార్చ్ ని సింపుల్ షుగర్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అంటే మనం తిన్న ఫుడ్ ని చిన్న చిన్న ముక్కలుగా దంతాల సాయంతో చేస్తుంది. సెలైవా మన మౌత్ ని మాయిస్ట్ గా ఉంచడంతో పాటు నమిలి మింగడానికి హెల్ప్ చేస్తుంది. ఇంతేకాదు ఇది టీత్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. క్యావిటీస్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఒక రోజుకి అప్రాక్సిమేట్లీ 1 to 1.5 లీటర్స్ సెలైవా ప్రొడ్యూస్ చేస్తాం. ఇంతేకాదు సెలైవా లేకుండా మనం ఫుడ్ ని టేస్ట్ చేయలేము. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సెలైవా మన ఓవరాల్ హెల్త్ కి ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. కొన్ని డిసీజెస్ ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి డాక్టర్ సెలైవా టెస్ట్ యూజ్ చేస్తారు. నవ్వడం వల్ల 4 విధాలుగా చేటు అన్నారు పెద్దలు. ఇది కొంతవరకు నిజమే, కానీ నవ్వడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు. నవ్వడం వల్ల మన బాడీలో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుంది మరియు హార్ట్ ఆరోగ్యంగా ఉంటుంది. రీసెర్చ్ ప్రకారం రెగ్యులర్ గా నవ్వే వాళ్ళలో హార్ట్ డిసీజెస్ రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇంకా నవ్వడం వల్ల ఊపిరితిత్తులకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఎందుకంటే డీప్ బ్రీతింగ్ జరుగుతుంది. ఇంతేకాదు మనం వేరే వాళ్ళతో కలిసి నవ్వితే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్యలో బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నవ్వడం మన ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. బాడీ డిసీజెస్ తో ఫైట్ చేయడానికి బెటర్ గా రెడీ అవుతుంది. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.